కళ్ళు కళ్యాణ్ జ్యువెలర్స్ కలవారి కోడళ్ళు. అవును నీ తాన అంత డబ్బులు ఆడియే చెప్పలే మా అమ్మ ఇచ్చిందని. నీ అమ్మకి అంత డబ్బులు ఎక్కడియే? మనం వడ్డీ కడతానికి ముష్టి 650 రూపాయలు అడిగితే ఎక్కడున్నాయి మస్తానా అని తిరగని తీసిందిగా. అల్లుడు బిడ్డ ఒకటేనేంది? సప్పుడు చేయకుండా తాగు. చాపదెమ్మంటావా కోడిదెమ్మంటావా? అవి కూడా తెస్తావా? నాగమను కాకైతే నిజంగా మీ అమ్మే ఇచ్చిందా? దమాగిట్లా ఖరాబ్ అయిందా ఏంది? ఎన్నిసార్లు అడుగుతావు? ఒకసారి చెప్తే సమజ్ కదా. బేజాది నాకు. కష్టపడితే సొమ్ము అయితే డబ్బులు కోళ్ళకి పందులకి పెడదే. ఏ నాగో నట్ర చేయించుకుంటది. ఇదేంది? అది మందమ్మా అవ రగవ అది మందమ్మ. మెంటల్ హాస్పిటల్ నుంచి కూడా పారిపోయిందన్నమాట. రే మస్తాన్ అమ్మా దీనికి ఒక్క పెగ్గుకే నశాలను గంటేసింది. అమ్మా ఇంకొంచెం పోయిరా. ఓద్దమ్మా ఇది మీరు తాగేది కాదమ్మా. అవునమ్మా కావాలంటే ఖరీదైంది తెచ్చిస్తాను. నువ్వు ఊరుకో. ఓద్దమ్మా మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి పోకండి. రెస్టా? ఆ కంపెనీ వల్ల కాడు చేసే వరకు నాకు రెస్ట్ ఉండదు. నాకు రెస్ట్ లేదురా. ఏయ్ మందు పోయిరా పోయి. ఏంట్రా పోయడం ఇటీ ఇవ్వ. నీళ్ళు పోసుకోండమ్మా నీళ్ళు. నీళ్లు లేదు తొక్కలేదు. రే మస్తాను అమ్మా ఆ కార్తికేయ గాడు ఏడ్రా? అదేరా నా మొగుడు. ఏడ్రాడు? వాళ్ళని చంపేసి ఇప్పుడే వస్తానురా. ఇప్పుడే వస్తాను. అరే నేను వచ్చాక మళ్ళీ మందు పోయిరా. అప్పుడు మీరు బయటికి పోవద్దమ్మా. ఈయనే ఉండండి రేపు పొద్దుగాల. నో పోస్ట్ పోన్. వాళ్ళని పోస్ట్ మార్టం కి పంపే వరకు నో పోస్ట్ పోన్. రే మస్తాను గట్ట వచ్చి అమ్మగారిని పట్టుకోరా. నేను వెళ్ళాలి. ఈ టైంలో ఆటోలు గిట్లా దొరకవు. ఎట్లా పోతావు చెప్పమ్మా. వదులు. ఎట్ట వెళ్తానని కదా నీ భయం. అటు చూడే ఎదురుగా అంత పెద్ద బండి పెట్టుకొని అలా అడుగుతావంటే నాగమణి. లారీ మీదనా? వద్దమ్మా పరిశాన్ చేయకమారా పోదాంరా. ఈ టైంలో లారీ ఏంటే? విమానం ఎక్కైనా సరే వాళ్ళనెళ్ళి చంపుతా. వదిలే జగదీశ్వరి వస్తున్నానే. అరే మస్తాన్ లేరా? అరే అమ్మగారు లారీ తీసుకుపోతుంది లేరా? అమ్మగారు లేరా? తాగుబోతు సచ్చినాడా? అయ్యో రే మస్తాను అమ్మగారు లారీ తీసుకుపోతుంది లేవురా? జల్దీ లేవురా. ఓ మస్తాన్ లేవురా. అది హాస్పిటల్ నుంచి తప్పించుకుందంట. ఇప్పుడు ఇంటికి వస్తే ఏం చేస్తుందో ఏంటో. అసలే జానకి వదిన ముందు దాన్ని పిచ్చిదని చెప్పాం. అది ఇప్పుడు పిచ్చిదానిలానే వచ్చిన వస్తుంది. అక్షరకి ఇందాకే నిజం చెప్పేయాల్సింది. ఇంత టెన్షన్ ఉండేది కాదు. ఇప్పుడు ఆ రాక్షసి వస్తుందంటేనే
భయంగా ఉంది. అది ఇప్పుడు వస్తే నేనే దాన్ని తన్ని తరిమేసి అమ్మతో నిజం చెప్పేస్తా. ఏంటి అందరేదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏమైంది మీ అందరికీ? ఏమీ లేదు వదినా. మీరు మౌనంగా ఉన్నారని మేము మౌనంగా ఉన్నాం. స్టార్ట్ చేయండి. ఈవిడిప్పుడు రాకపోతే ఏమో, వచ్చిన చూసి వెళ్ళొచ్చుగా. ఛా, అనవసరంగా అందరికీ టెన్షన్ పెట్టిస్తుంది. నా బిడ్డను అన్యాయంగా హాస్పిటల్ పాలు చేశారు. ఇంతకింతకి అలవిచ్చేస్తారే. లోపలేమో కేకులు దాకా మెక్కుతున్నారు. ఈ కేకులు పక్కలో కేరింతలోనే. నా బిడ్డ హాస్పిటల్లో ఏం చేస్తుందో ఏంటో. రోజు రోజుకి ఇక్కడ ఉండే అవకాశాలు తగ్గిపోతున్నాయి. దీన్ని ఎలాగైనా తప్పించి మా ఊరు తీసుకెళ్ళిపోతాను. ఆయన నా పిచ్చి కాకపోతే తీసుకెళ్ళిపోవడానికి అమ్మని ఇక్కడికి రావాలి కదా. అయ్యో, అది రాకపోతే నేనే పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళిపోతాను. ఒరేయ్ సచ్చినోడా, ఎవడా నువ్వు? ఇంకాసేపు ఉంటే చచ్చిపోయారా? రేయ్ దిగరా, నువ్వు ముందుకు దిగరా. చచ్చినోడా దిగవేంట్రా, ఎదవా దిగు. ఒరే దిగరా, తాగొచ్చువా? అమ్మడో, నువ్వేంటే లారీ వేసుకుని? ఏమైందే? అమ్మడో, నువ్వు లారీ వేసుకొచ్చావా? లోపల ఆ తొట్టి గ్యాంగ్ ఉన్నారా? అమ్మడో, నువ్వు తాగొచ్చావా? అవును, నువ్వు అడ్డు తప్పుకో. వద్దమ్మడో, నా మాట నువ్వే. ఇలాంటి పరిస్థితుల్లో లోపలికి వెళ్ళడం మంచిది కాదే. అమ్మడో, నా మాట నువ్వే. ఏయ్ తప్పుకోవే. అమ్మో, వద్దంటే వెళ్ళిపోతుంది. లోపల ఏం చేద్దాం ఏంటిది? ఏయ్ జగదీశ్వరి, ఏయ్ జగదీశ్వరి, వస్తున్నానే, నీ అంత చూస్తానే. అమ్మో అమ్మో, ఇప్పుడు ఇది లోపలికి వెళ్తుంది. ఆ జగదీశ్వరి ఏం సేవ చేద్దో ఏటో. నీ అల్లమ్మోయ్, నీ అల్లమ్మోయ్, నీ అల్లమ్మోయ్, నువ్వు పడమోయ్. నేను రాను. తాగొచ్చిందా? అవ్వా సిక్కులెత్తికి. ఎవడ్రా నన్ను ఇక్కడ పని మనిషి అంది? ఈ కొంప పోలీస్ స్టేషనా? అసలు ఏమనుకుంటున్నారా మీరంతా? రేయ్ మగాళ్ళెవరో ఇప్పుడు రండ్రా. రండ్రా, రండి. మీరు నేను తేలిపోవాలంతే. రేఖ, లోపలికెళ్ళు. ఏయ్, నువ్వు నాకు చెప్తావేంట్రా? నువ్వేంట్రా నాకు చెప్పేది? అబ్బో, నీకు మందలవాటే లేనట్టు తెగ ఫీల్ అయిపోతున్నావేంటి? నువ్వు తాగొచ్చి గొడవ చేయలేదా? చెప్ప. మరి ఇప్పుడేంటి?
అయినా అవన్నీ నాకు అనవసరం. నన్ను ఈ ఇంట్లో పని మనిషి అని చెప్పిందెవరు నాకు తెలియాలి. వాళ్ళెవరో నాకు ఇప్పుడే జవాబు చెప్పాలి. ఏయ్ చక్రాల జానకి, ఏయ్ జగదీశ్వరి, ఏంటమ్మా మీ అమ్మనంటే అంత కోపమా? మరి మా పిన్నినంటే నా కోపం రాదా? చెప్పు, రాదా అని అడుగుతున్నాను, చెప్పు. నీకో న్యాయం, నాకో న్యాయమా? చెప్పు, దమ్ముంటే ఇప్పుడు చెప్పు. చెప్పు. శ్రీరామ్, నువ్వుండు, దీని సంగతి నేను చెప్తాను. ఓయ్ మిస్టర్, గో. మేము తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కమాన్ డార్లింగ్, కమాన్. అది నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. డెవిల్ లాగా వచ్చావు. ఐ లైక్ ఇట్. ఓయ్ చక్రాల జానకి, నువ్వే కదే ఓ చక్రాలు తోసుకుంటూ మరి ఇక్కడికి వచ్చావు. ఓయ్ నో బీటింగ్స్, ఓన్లీ టాకింగ్స్, అంతే. చెప్పాను కదా, నో బీటింగ్స్, ఓన్లీ టాకింగ్స్ అని. చెప్పాను కదా, నో బీటింగ్స్, ఓన్లీ టాకింగ్స్, అంతే. నోర్మై వదినా, దాన్ని లోపలికెందుకు, బయటికి ఏంటేండి? పని దాన్ని సొంత మనిషిలా చూడడం మనం చేసిన తప్పు. ఇంకా దాన్ని లోపలికి ఎందుకు వదినా? తాగి చచ్చింది కదా వదినా, బయటికి వెళ్తే దేని కిందైనా పడి చస్తుందని. ఎవరు తాగారే? ఎవరు తాగారు? నిన్ను చంపేస్తా. మా పిన్ని ఎందుకు కొట్టావే చెప్పు. వదిలో, మా పిన్ని ఎందుకు కొట్టావు? Superstitions, black cats and voodoo dolls. I feel a premonition. ఏంటి అమ్మడు, నువ్వు చివరికి తాగుడు కూడా అలవాటు చేసుకున్నావా? రండిరా, రండి. రేయ్, మిమ్మల్ని చంపేస్తాను రా. అది కూడా కట్టి పెడతారే. అమ్మడో అమ్మడా, రేయ్, నేను పని మనిషినిరా, నన్ను పిచ్చిదాన్ని అంటారా? ఒక్కొక్కరిని లారీతో గుర్తించేస్తాను రా. అమ్మో లాభం లేదు, ఇది తాగిన దిగే వరకు ఇలాగే వాగద్ది. హలో, నేనే చెంచలక్ష్మి. బానే ఉన్నాను గాని ఏంటి చిట్టబ్లా? దానికి కాదు లేదా నేను ఫోన్ చేసింది. ముందు ఈ విషయం విను. నీ మొగుడు రోజు తాగొచ్చి నేను చిత్త కొడుతుంటే ఆడు తాగిని దిగడానికి ఏదో ఇస్తానో చేస్తానో అన్నా కదా. ఏమిస్తావు, ఏం చేస్తావు?
ఆ చూడు ఎడపోయాడో ఆడు ఎత్తుకో ముందు విషయం చెప్పు. ఏంటి నెత్తిన 2 బకెట్లు కుమ్మరించాలా? సర్లేవే ఉంటాను, బాయ్. ఏ జానకీదేవి, ఏ తెల్లతోలు, మీ ఇద్దరిని చంపి చంపి పారేస్తాను. అమరేక ఇప్పుడు దీన్ని ఎత్తి నీళ్ళు దిమ్మనించాలంటే దీన్ని గొలుసు తీయాలి, గొలుసు తీయాలంటే తాళం తీయాలి, తాళం కావాలంటే అమ్మో ఆ జగదీశ్వరిని అడగాలి. ఇది అయ్యే పని కాదు. తొక్కల సెంటిమెంట్లు, ఇద్దరిని చంపేస్తాను. వద్దమ్మా, చంపేస్తాను. ఈ సంపడాలు తాగడాలు ఈ అరుపులు కేకలు ఎందుకే అమ్మడం? ఈ అలవాస్తు కోసం ఇన్ని కష్టాలు పడుతున్నావా? ఏంటో నీ బతికేలా అయిపోయింది. ఈ ఆస్తంతా నాదే. నేనే మహారాణి, నేనే మహారాణి, నేనే మహారాణి, నేనే మహారాణి. ఇంత జరగటానికి కారణం మేమే జగదీశ్వరి. అదేంటక్క? అవును జగదీశ్వరి, దాని మాటలు నమ్మి మిమ్మల్ని అనుమానించి దాన్ని నెత్తికెక్కించుకున్నాను చూడు, అదే నేను చేసిన తప్పు. ఆ ఆలుస్తూనే ఇప్పుడు అది ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతుంది. అయినా అది మగరాయుడి వల్లే మందు తాగటం ఏంటి? కొంప తీసి ఏదైనా బార్కెళ్ళొచ్చిందంటావా? అయినా దీని గురించి మనకు తెలిసిన వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు? పెద్దమ్మా, నీతో చెప్పడం ఎందుకులే అని ఊరుకున్నాను. ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? మస్తాన్ గారి ఇంటికి వెళ్ళిందంట. అక్కడ వాడు తాగుతుంటే నీళ్ళు అనుకుని తను కూడా తాగి ఆ మత్తులో లారీ తోలుకుంటూ ఇక్కడ దాకా వచ్చిందంట. మస్తాన్ ఫోన్ చేసి విషయం చెప్పాడు. అమ్మా ప్లీజ్, దాన్ని ఎలాగైనా సరే బయటికి వెళ్ళగొట్టాలమ్మా. అవును జగదీశ్వరి, దేవత లాంటి జానకి వదిని అన్ని మాటలంటుంటే నా తల తీసేసినట్టయింది. పాపం చుట్టం చెప్పుగా వచ్చిన ఆవిడ మన గురించి తిట్లు తినాల్సి వచ్చింది. కార్తికేయ, అక్షర నీతో ఏమైనా మాట్లాడిందా? లేదమ్మా, ఎందుకో అక్షర కళల్లోకి చూడాలంటేనే గిల్టీగా ఉంది. వాళ్ళ అమ్మతో కొన్ని రోజులు వాళ్ళ ఇంటికి పంపేద్దాం అనుకుంటున్నాను. వద్దన్నయ్య, ఏమవుతుంది శ్రీరామ్? మనమే వదినలో అనుమానాన్ని బలపరిచిన వాళ్ళం అవుతాం. అసలే వదినికి మొదటి నుంచి డౌట్ ఉంది. లేదురా శ్రీరామ్, అక్షర్ని ఇంటికి పంపించి అక్షర వచ్చేలోపు దీన్ని ఎలాగో వదిలించుకునేలా ప్లాన్ చేద్దాం. అవును కార్తికేయ, అంతే శ్రీరామ్. నాకెందుకు వీడు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. అవును శ్రీరామ్, అక్షర్ని పంపడమే కరెక్ట్. మీరంతా ఓకే అంటే నేను ఓకేనే, కానీ వదినంత తేలిగ్గా వెళ్ళదన్నయ్య. ఎలాగోలా కన్విన్స్ చేస్తా శ్రీరామ్. సరే నీ ఇష్టం అన్నయ్య. వెళ్ళు కార్తికేయ. అలాగే అమ్మా. ఏంటో వీడికి ఈ వయసులోనే ఇన్ని కష్టాలు వచ్చి పడ్డాయి పాపం.